Hello friends, welcome to 22nd July Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనము 22nd July హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఏ న్యూ కోర్స్ కాల్డ్ యాజ్ ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అని చెప్పి క్రియేట్ చేయబడడం జరిగింది. ఈ కోర్సులో మీకు ఎవ్రీడే క్విజెస్ అనేటువంటివి అప్లోడ్ చేయబడతాయి. ఇక్కడ హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తున్నారు కదా, మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి ఈ యొక్క క్విజెస్ ఆన్సర్ చేసి మీరైతే కనుక టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్లో అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. మన యొక్క యాప్ వచ్చేసి LTX క్లాసెస్ దట్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ అండ్ యూ కెన్ కాల్ us ద నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండి. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి. సో రికగ్నైజింగ్ దట్ పర్టికులర్ ఇంపార్టెన్స్ వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ ఇనిషియేటివ్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది అండ్ అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ అనేది కూడా కండక్ట్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. అండ్ ఇక్కడ మనము అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి మనము ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక ఈ యొక్క కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చమ్మా. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ ద సీనియర్ ఆస్పిరెంట్స్. సో మనకి దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మనం పే చేయొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అండి. ఇక్కడ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా వస్తాయి. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 65,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఫీ వచ్చేసి 30,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్. ఎస్, చాలా ఎడిషన్స్ ఉంటాయండి మనకి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం ఇక్కడ డిస్కస్ చేయబడడం అయితే జరుగుతోంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, దాన్కర్ సబ్మిట్స్ హిజ్ రెసిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి. వి విల్ లుక్ ఇన్ టు దాట్. IAS ఆఫీసర్ సంజయ్ కౌల్ టేక్స్ ఛార్జ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద గిఫ్ట్ సిటీ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. LIC రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టు ప్రమోట్ ద బీమా సఖీ యోజన అని చెప్పేసి మనకి ఏంటంటే వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ స్కీమ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ క్రాసింగ్ ఆల్ ద లిమిట్స్ సేస్ సుప్రీం కోర్ట్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ సమన్స్ టు దట్ ఆఫ్ ద లాయర్స్. ద ఫోర్త్ ఆర్టికల్ వి విల్ సీ. అరౌండ్ 6% ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ ఆఫర్ రెసిపియెంట్స్ జాయిన్డ్ ద వర్క్ అంటూ మనకైతే కనుక సో PM ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి అయితే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. CBSE ఇన్స్ట్రక్టెడ్ ఆల్ అఫిలియేటెడ్ స్కూల్స్ టు ఇన్స్టాల్ CCTV కెమెరాస్ అట్ క్రూషియల్ పాయింట్స్ మనకైతే కనుక పెట్టమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు. ఇండియా టు హోస్ట్ ద చెస్ వరల్డ్ కప్ వెన్యూ టు బి డిసైడెడ్ డౌన్ ద లైన్ అంటూ మనకైతే కనుక పబ్లిష్ అయింది. నిసార్ ద ఫస్ట్ జాయింట్ శాటిలైట్ ఆఫ్ నాసా అండ్ ISRO scheduled to be launched on July 30th is other article we will see. New deep sea mining rules lack the consensus despite the pressure from that of the United States. సో ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా మనము హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం అయితే కనుక డిస్కస్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. స్లోవేనియా అప్రూవ్స్ అసిస్టెడ్ డైయింగ్ లా గురించి మాట్లాడతాము. ఓవర్ 5,000 పీపుల్ అప్లై ఫర్ ద టువాలుస్ క్లైమేట్ మైగ్రేషన్ వీసా. Over 300 killed in the clashes between the Syria's Druze and as well as Bedouin tribes. Series of earthquakes strike near the Russia's Kamchatka Peninsula. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనము లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం అయితే కనుక డిస్కస్ చేయబడడం జరుగుతుందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. Clear? Let us start with the first important article. Dankar submits his resignation to that of the President of India. So first of all, ఎవర్andi యొక్క జగదీప్ ధాన్కర్ ఎవరు మనకి? జగదీప్ ధాన్కర్ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట మనకి.
సో ప్రెసిడెంట్ ఈజ్ ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ ఈజ్ జగదీప్ ధాన్కర్. ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి. సో వీ నీడ్ నాట్ గో విత్ దట్ ఆఫ్ ద మనకి ఏంటి అని అంటే కనుక ఇది వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సో ద వైస్ ప్రెసిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఎవరండి మన కంట్రీలో హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఎవరిది మనకి? ఎస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఇన్ అవర్ కంట్రీ. మరి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ పొజిషన్లో వస్తారు? సెకండ్ హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ బేసికల్లీ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అనమాట. ఫస్ట్ ఎవరమ్మా? ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి. సో సరే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మెయిన్ రోల్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రోల్ విచ్ విల్ బి పర్ఫార్మ్డ్ బై దట్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే టూ థింగ్స్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి మనకి? సో హీ విల్ యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్, యాక్ట్ యాజ్ ద president. So that means if the president cannot perform his duties, ప్రెసిడెంట్ ఒకవేళ తన యొక్క విధులు నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లైక్ ఇట్ మైట్ బి మెనీ రీజన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద డెత్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద రెసిగ్నేషన్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంపీచ్మెంట్ ఉన్నప్పుడు మనకి ప్రెసిడెంట్ యొక్క పొజిషన్లో ప్రెసిడెంట్ యొక్క పొజిషన్ వేకెంట్ అయిపోకూడదు, బికాస్ ద హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కాబట్టి అనే ఉద్దేశంతో మనకి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి రోల్ని మనం మెన్షన్ చేయబడడం జరిగింది. అండ్ హీ యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ దట్ టైమ్. ఓకే, ఇది కాకుండా ఇంకేం చేస్తారు? సో అపార్ట్ ఫ్రమ్ దిస్ హీ ఆల్సో సర్వ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ వాట్ అండి? చైర్మన్ ఆఫ్ సిఓఎస్. సిఓఎస్ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అర్థం. మన భాషలో చెప్పాలంటే రాజ్యసభ. బట్ రాజ్యసభకి ఇంకొక వర్డ్ ఏంటి మనకి? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తారు. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ యొక్క చైర్పర్సన్గా సర్వ్ చేసేటువంటిది కూడా మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. అంటే టూ థింగ్స్. సో ఫస్ట్ వచ్చేసి టు యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్ వెన్ హీఈస్ అనేబుల్ టు పెర్ఫార్మ్ హిస్ డ్యూటీస్, తన యొక్క డ్యూటీస్ పెర్ఫార్మ్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. రెండవది, సో హీ విల్ సర్వ్ యాజ్ ద చైర్పర్సన్ ఫర్ దట్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కాన్స్టిట్యూషన్లో ఏమైనా మెన్షన్ చేశారా అండి వైస్ ప్రెసిడెంట్ గురించి? లేకపోతే ఏం మెన్షన్ చేయలేదా? ఏమైనా స్టాట్యూట్స్లోనే మెన్షన్ చేశారా? ఇక్కడే రాసాం కదా, సెకండ్ హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అంటున్నాం కదండి. అంటే కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది. అండ్ ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ నెంబర్ 63 నుంచి 71 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ దట్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజిగ్నేషన్ సబ్మిట్ చేశారంటే ఒక్క పాయింట్ తెలుసుకుంటే సరిపోదమ్మా, మొత్తం అండర్లయింగ్ థింగ్స్ మొత్తం అన్నీ కూడా మీకు క్లియర్గా తెలియాలన్నమాట మనకి. సో ఆర్టికల్ నెంబర్ 63 నుంచి 71 వరకు కూడా వైస్ ప్రెసిడెంట్ గురించి మనం అయితే కనుక మాట్లాడుకుంటాం. సరే, ఓకే, క్లియర్ ఇక్కడికి. వాట్ అబౌట్ ఎలక్షన్ అండి? ఎలక్షన్ ఎలాగా మనకి? మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఎలక్ట్ అయినట్టు డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుందా, లేకపోతే ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకున్నట్టు ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంటుందా అనేటువంటి పాయింట్ మీకైతే తెలియాలి. సో దట్ ఈస్ ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్, అంటే నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ అండి, ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. మరి ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు? మరి దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎలక్టోరల్ కాలేజ్. ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో మనకి ఎవరెవరు ఉంటారు మనకి అంటే ఎవరెవరైతే ఓటేసేటువంటి ఎలక్ట్ చేసుకునేటువంటి హక్కు ఉంటుందో వాళ్ళందరూ ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఉంటారు. అర్థమవుతుందా? ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాము? ఎలక్షన్ గురించి మాట్లాడుకున్నాము. మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ లాగా డైరెక్ట్గా ఎలక్ట్ అవుతారా, లేకపోతే ప్రెసిడెంట్ లాగా ఇండైరెక్ట్లీ ఎలక్ట్ అవుతారా అనేటువంటి క్వశ్చన్ మనం అడ్రస్ చేసాం. ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అని చెప్పేసి.
రెండవది మరి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అన్నప్పుడు మరి ఎవరు ఎలక్ట్ చేసుకుంటారో తెలియాలి కదా. డైరెక్ట్లీ ఎలక్టెడ్ అంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్ అనే విషయం తెలుస్తుంది మనకి. మరి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజ్లో మనకి ఎవరు ఉంటారు అంటే మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ప్లీజ్ బీ వెరీ 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 క్లియర్ అండి. మెంబర్స్ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. బోత్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే ఎవరెవరు? లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. ఈ రెండు హౌసెస్లో ఉండేటువంటి మెంబర్స్ మనకి ఏంటంటే కనుక వైస్ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకుంటారు. మెంబర్స్ ఆఫ్ ద బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎవరెవరు? ఇట్ ఇన్క్లూడ్స్, అందులో ఇద్దరు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్టెడ్ మెంబర్స్ ఉండొచ్చు, లేకపోతే నామినేటెడ్ మెంబర్స్ ఉండొచ్చు. ఇద్దరూ కూడా మనకి ఏంటంటే కనుక మనకి ఈ యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్గా ఉంటారు. ఎందుకు ఇలా ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్ అని రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో తీసుకున్నారనుకోండి, ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ గురించి మీరు మాట్లాడుకుంటే ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ అక్కడ ఉండరు. ఎక్కడ? ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లో. కానీ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో మటుకి బోత్ ఎలక్టెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నామినేటెడ్ మెంబర్స్ అయితే కనుక ఉంటారు అనే పాయింట్ మీకు అర్థం కావాలి. రెండవది, ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో స్టేట్ లెజిస్లేచర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. కానీ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్లో మనకి ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్స్ పార్టిసిపేట్ చెయ్యరు. ఓన్లీ జస్ట్ మెంబర్స్ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ దట్ మెంబర్స్ ఆఫ్ ద బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఇన్క్లూడ్స్ బోత్ ఎలక్టెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నామినేటెడ్ పీపుల్. వీళ్ళు మటుకి మాత్రమే మనకి దీంట్లో పార్టిసిపేట్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. సరే, సో ఎలక్షన్ అర్థమైంది. వాట్ అబౌట్ టర్మ్? ఎన్ని సంవత్సరాలమ్మ టర్మ్ వచ్చేసి మనకి? సో జనరల్లీ ఇట్ ఈజ్ యాక్చువల్లీ 5 years పాటు మనకి కంటిన్యూ చేయొచ్చు. మధ్యలోనే రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేయచ్చా? ఎస్, హ్యాపీగా సబ్మిట్ చేసేయచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇన్ దిస్ కేసులో మనకి అదే విధంగానే కదా సబ్మిట్ చేస్తున్నారు. మనకి ఎవరికి సబ్మిట్ చేయాలి ఎలక్షన్ అనేటువంటిది, రిజిగ్నేషన్ అనేటువంటిది టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మనకి సబ్మిట్ చేస్తారనమాట. ఓకే ఫైన్, టర్మ్ అర్థమైంది. వాట్ అబౌట్ వేకెన్సీ? వేకెన్సీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇప్పుడు మరి ఎందుకంటే ఇప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధాన్కర్ రిజైన్ చేసిన తరువాతన మనకు వేకెన్సీ క్రియేట్ అయిపోతుంది కదా మరి అప్పుడు. సో అందుకని చెప్పి తెలియాలి వేకెన్సీ రిలేటెడ్ థింగ్స్ ఎలా ఉంటాయి అనేది. ఎప్పుడెప్పుడు వేకెన్సీ క్రియేట్ అవుతుంది వైస్ ప్రెసిడెంట్ యొక్క పొజిషన్ మనకి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అపాన్ ద ఎక్స్పైరీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ 5 years. సో 5 years యొక్క టెన్యూర్ అయిపోయినట్లయితే కనుక అప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక వేకెన్సీ క్రియేట్ అవుతుంది బై రెసిగ్నేషన్. సో రెసిగ్నేషన్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఏంటంటే కనుక వేకెన్సీ క్రియేట్ అవుతుంది. రెసిగ్నేషన్ ఎవరికి సబ్మిట్ చేస్తారండి? వైస్ ప్రెసిడెంట్ విల్ సబ్మిట్ హిజ్ రెసిగ్నేషన్ టు ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు రెసిగ్నేషన్ అనేటువంటిది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అదే కేసు కదా, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధాన్కర్ ఈ సబ్మిటింగ్ ద రెసిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అని చెప్పేసి మనం అంటాం కదా. దెన్ థర్డ్ వన్ వచ్చేసి బై హిస్ డెత్. ఎవరైనా ఒక ఇండివిజువల్ యొక్క డెత్ వల్ల కూడా మనకి ఇక్కడ వేకెన్సీ అనేటువంటిది క్రియేట్ అవ్వచ్చు. అదర్వైజ్ ఇఫ్ హీ ఈజ్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ఎనీ అదర్ రీజన్, సో దెన్ అదర్వైజ్ ఈ రీజన్స్ వల్ల మనకి వైస్ ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ అనేటువంటిది, పొజిషన్ అనేటువంటిది వేకెంట్ ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. నౌ కమ్స్ ఎ $1 million క్వశ్చన్. ఏంటమ్మా, ఇప్పుడు మనకి జగదీప్ ధాన్కర్ రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేస్తారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్న పొజిషన్ మనకి వేకెంట్ అయిపోతుంది. మరి ఈ వేకెన్సీని మళ్ళీ ఫిల్ చేయాలి అంటే ఎంత టైం లోపల ఫిల్ చేయాలి? కాన్స్టిట్యూషన్ ఏమైనా దీని గురించి స్పెసిఫై చేసిందా అంటే, సో ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి, సో కాన్స్టిట్యూషన్ మనకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి డెఫినెట్ టైం పీరియడ్ స్పెసిఫై చేయలేదండి. వాళ్ళు చెప్పింది ఒకటే అనమాట. ఏమని? వేకెన్సీ టు బి ఫిల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఇప్పుడు జగదీప్ ధాన్కర్ మనకి రిజిగ్నేషన్ సబ్మిట్ చేసిన తరువాతన వైస్ ప్రెసిడెంట్ యొక్క పొజిషన్ని ఎంత టైం లోపల ఫిల్ చేయాలి అని అంటే
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎటువంటి డెఫినైట్ టైం పీరియడ్ స్పెసిఫై చేయలేదు. కానీ ప్రెసిడెంట్ యొక్క కేసులో మటుకి వితిన్ 6 months క్లియర్గా స్పెసిఫై చేశారనమాట. వితిన్ 6 months లోపల ఏ రోజైతే వేకెన్సీ అరైజ్ అవుతుందో ఆ రోజు నుంచి 6 months లోపల మనకి ఏంటంటే కనుక ప్రెసిడెంట్ యొక్క పొజిషన్ అనేటువంటిది ఫిల్ చేయాలి. వైస్ ప్రెసిడెంట్కి అలాంటి ఫిక్స్డ్ టెన్యూర్ అయితే కనుక ఫిక్స్డ్ టర్మ్ అయితే కనుక టైం పీరియడ్ అయితే మటుకి చెప్పలేదు మనకి. సో ఇది ఎప్పుడైతే వేకెన్సీ మనకి క్రియేట్ అవుతుందో అప్పుడేమవుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ ఇష్యూ ద నోటిఫికేషన్ దేనికి సంబంధించి అండర్ ద ప్రెసిడెన్షియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్ 1952 అండర్లో మనకి ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ అనేటువంటిది మనకి జరుగుతుంది. ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేటువంటిది మనకి జరుగుతుందండి. సో ఈ వెనకాల ఉండేటువంటి టర్మ్స్ అన్నీ కూడా మీకు తెలియాలి. వేకెన్సీ ఎప్పుడు లోపల ఫిల్ చేయాలి, అసలు వేకెన్సీ ఏ రీజన్స్ వల్ల మనకి అరైజ్ అవుతుంది, టర్మ్ ఎంత, ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలా ఉంటుంది పరిస్థితి, ప్రెసిడెంట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, దెన్ నెక్స్ట్ ఏ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి వైస్ ప్రెసిడెంట్ గురించి స్టిపులేట్ చేశారు, అసలు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ రోల్ ఏవేంటి మనకి అనే పాయింట్స్ అన్ని మీద మనకైతే కనుక ఐడియా ఉండాలండి. క్లియర్? సో ఈ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అర్థమైన తర్వాత వీ కెన్ అండర్స్టాండ్ మోర్ పాయింట్స్. ఇంకా Jagdeep Dhankar submits his resignation to that of the President. GS paper 2 polity and as well as governance Indian constitution అండర్లోకి మనకైతే కనుక వస్తుందమ్మా ఇది. On the first day of the monsoon session of the parliament, please be very clear, monsoon session of the parliamentకి ఎన్ని సెషన్స్ ఉన్నాయి మొత్తం, we will be having the 3 sessions. So that is BMW, budget session, monsoon session and as well as winter session అండి. ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటిది మాన్సూన్ సెషన్ అనేటువంటిది మనకైతే కనుక జరుగుతుంది మనకి. ఓకే, ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మాన్సూన్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధాన్కర్ రిజైన్డ్ ఫ్రమ్ హిజ్ పోస్ట్ సైటింగ్ హెల్త్ రీజన్స్ 2 years బిఫోర్ ద ఎండ్ ఆఫ్ హిజ్ టెన్యూర్. అంటే వైస్ ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ మొత్తం 5 years అయితే కనుక ఇంకా 2 years రిమైనింగ్ అయితే కనుక ఉంది. బట్ స్టిల్ ముందుగానే ఇన్ ద మిడ్ టర్మ్లోనే మనకి రిజిగ్నేషన్ అనేటువంటిది సబ్మిట్ చేస్తున్నారు. నౌ ద క్వశ్చన్ కమ్స్, వాట్ ఆర్ ద రీజన్స్? రీజన్ ఈజ్ పర్సనల్ హెల్త్ రీజన్స్ వలన మాత్రమే అయితే కనుక రిజిగ్నేషన్ సబ్మిట్ చేస్తున్నట్టు మనకి జగదీప్ ధాన్కర్ అయితే కనుక చెప్తున్నారండి. హీ రిజైన్డ్ డ్యూ టు ద హెల్త్ రీజన్స్ ఫాలోయింగ్ ఏ కార్డియాక్ ఈవెంట్ ఇన్ మార్చ్ 2025. మొన్న మార్చ్ 2025లో సో కార్డియాక్ ఈవెంట్ అయితే కనుక ఇదైంది దాని మూలాన. In order to prioritize health care and abide by the medical advice, I hereby resign as Vice President of India, effective immediately under Article number 67 of the Constitution. Manaki. The resignation was addressed to evarki address cheyali, to the President of India ki address cheyali. It was posted on the official website annaru, manaku gurtupettukovalsina avasaram ledu. He also called on President in the evening, avasaram ledu. President Murmu has not yet indicated whether she had accepted the resignation or not. Inka President nunchi manakaithe kanaka idi confirmation anedi ledannamata. Now ఇది ఇలా ఉంటే దిస్ ఈజ్ న్యూస్. నౌ ద అండర్లయింగ్ థింగ్స్ అనేవి మనకి క్లియర్గా తెలియాలి. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మనకు వచ్చేసేయచ్చమ్మా. ఏవేంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వైస్ ప్రెసిడెంట్ గురించి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మనకి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ నెంబర్ 63 ఏం చెప్తుందంటే దేర్ షల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఏ విధంగా అయితే దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుందో అదేవిధంగా దేర్ షల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 63లో మనకైతే కనుక ఇది చేశారు మనకి. 64లో చూడండి, 64 ఏం చెప్తుంది, హీ విల్ ఆల్సో సర్వ్ యాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఇందాక అనుకున్నాం కదా, మెయిన్లీ ఫస్ట్ రోల్ ఏంటి, టు యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ అనేబుల్ టు డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్, might be because of due to any reason. Second thing enti, he serve as that of the ex officio chairperson of the council of states. ekkada mention chesaru, article number 64 lo mention chesaru. And ikkada chudandi, to act as the president during the vacancy or the absence of the president. indake manam maatladukunna rendu articles ikkada mention chesara ledha, 64 and 65.
దెన్ వీ టాక్డ్ అబౌట్ ఎలక్టరల్ కాలేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఎలక్టరల్ కాలేజ్లో మనకి మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? బోత్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ ఆర్ పార్ట్ ఆఫ్ ఎలక్టరల్ కాలేజ్ కదండి. ఎస్, ఓకే. అయితే ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్సే ఉంటారా లేదా నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారా? బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎలక్టరల్ కాలేజ్ విత్ రెస్పెక్ట్ టు ద వైస్ ప్రెసిడెంట్. ఎలక్టరల్ కాలేజ్ గురించి మనకి ఆర్టికల్ నెంబర్ 66లో మెన్షన్ చేశారు. ఎలక్షన్ బై మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ బై యూజింగ్ ద ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. సో వాట్ ఈస్ దిస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అనేది ఆల్రెడీ మన యొక్క ఛానల్లో డెడికేటెడ్ వీడియో అయితే కనుక చేయబడి ఉంది. ప్లీజ్ do watch that particular video for more understanding with respect to this, how this system works అనేటువంటిది. దెన్ నెక్స్ట్ టెన్యూర్ గురించి మాట్లాడారు. టెన్యూర్ ఎంత మనం ఆల్రెడీ అనుకున్నాం, ఇట్ ఈస్ యాక్చువల్లీ 5 years అని చెప్పేసి. అండ్ మధ్యలోనే రిజిగ్నేషన్ సబ్మిట్ చేయొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. ఎవరికి రిజైన్ ఇన్ రైటింగ్ ఎవరికి ఇవ్వాలి? టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో హీ కెన్ రిజైన్ అండి. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 68 వచ్చేసి ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద టర్మ్ ఆఫ్ ఎలక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వేకెన్సీ. 69 వచ్చేసి ఓత్ ఆర్ అఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ నెంబర్ 70 ప్రెసిడెంట్స్ ఫంక్షన్స్ ఇన్ ది సెర్టెన్ కంటింజెన్సీస్లో మనకి ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క ఫంక్షన్స్ని డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పేసి మనకు చెప్పారు. అండ్ 71 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది 2024 ప్రిలిమినరీలో కూడా మనకి అయితే కనుక అడిగారు. మ్యాటర్స్ రిలేటెడ్ టు ద ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ ప్రెసిడెంట్. అంటే ఎప్పుడైనా కూడా ఎలక్షన్కి ప్రెసిడెంట్కి సంబంధించి కానీ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి కానీ ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఏవైనా వచ్చినప్పుడు ఆ ఎలక్షన్ డిస్ప్యూట్స్ని ఫైనల్గా సెటిల్ చేసేటువంటిది ఎవరు? హూ హ్యాస్ దట్ పవర్ టు సెటిల్ టు సీ విత్ రెస్పెక్ట్ టు దిస్ అంటే ఇట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండి. It is the Supreme Court of India have the power to settle the disputes associated with that of the president or that of the vice president. అంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ని వీళ్ళు మనకి సెటిల్ చేస్తారు మనకి. ఓకే, సో దట్ ఈస్ ఈ ఆర్టికల్ నుంచి ఈ ఆర్టికల్ వరకు అమ్మ 63 నుంచి 71 వరకు కూడా మనకి దీంట్లో మాట్లాడతారు. టర్మ్ ఆల్రెడీ టెన్యూర్ 5 years ఫ్రమ్ ఎజ్యూమింగ్ ద ఆఫీస్. ఏ రోజైతే ఆఫీస్ ఎజ్యూమ్ చేసుకుంటారో ఆ రోజు దగ్గర నుంచి, కానీ మధ్యలోనే రిజైన్ చేసేయచ్చా హ్యాపీగా బై రైటింగ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ విల్ కంటిన్యూ బియాండ్ దట్ టర్మ్ అంటిల్ ద సక్సెసర్ టేక్స్ ద చార్జ్. అంటే ద నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేంత వరకు విల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ దట్ పర్టికులర్ ఆఫీస్. ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్లో వేకెన్సీ అనేటువంటిది మనకి ఎలా అరైజ్ అవుతుంది? ఎక్స్పైరీ ఆఫ్ ద టెన్యూర్, 5 years ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత అయినా అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తే, లేకపోతే రిమూవల్ ద్వారా అంటే రెజల్యూషన్ బై మెజారిటీ ఇన్ ద రాజ్యసభ అండ్ సింపుల్ మెజారిటీ ఇన్ దట్ ఆఫ్ లోక్సభ. డెత్ ఆర్ అదర్ డిస్క్వాలిఫికేషన్స్ వల్ల మనకి వేకెన్సీ అనేటువంటిది అరైజ్ అవ్వచ్చు. ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇఫ్ వేకెన్సీ అరైజెస్, a new vice president must be elected as soon as possible. Constitution of India did not stipulated any fixed time period like president, which is 6 months అండి. మీకు ఈ నోట్స్ అంతా కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది, మన యొక్క యాప్లో అవైలబుల్ ఉంటుంది. సో ద ఓన్లీ థింగ్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఈజ్ జస్ట్ ఏ సింపుల్ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ అంది, అంతకు మించి ఏం అవసరం లేదు ఇంకా. ఓకేనా? దెన్ ఇంకా పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి మీరు మాట్లాడుకుంటే, సో హీ యాజ్ అన్ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ హీ విల్ ప్రిసైడ్ ఓవర్ ద సెషన్స్. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు మనకి బడ్జెట్ సెషను, మాన్సూన్ సెషను, వింటర్ సెషన్స్, ఈ సెషన్స్ని ప్రిసైడ్ చేస్తారు. ద ఆర్డర్ అండ్ డెకోరమ్ ఆఫ్ ద హౌస్ని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి మనకి ఏంటంటే చైర్పర్సన్. హీ విల్ ఎన్ష్యూర్ ద రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ అండ్ హీ విల్ ఓట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ టై వచ్చినప్పుడు మనకి ఏంటంటే కనుక ఓట్ చేస్తారు. హీ విల్ అపాయింట్ ద చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద డిఫరెంట్ రాజ్యసభ కమిటీస్కి సంబంధించినటువంటి చైర్పర్సన్స్ని మెంబర్స్ని కూడా మనకి అయితే కనుక ఇది చేస్తారు. నౌ హీ విల్ యాక్ట్ యాజ్ ఏ ప్రెసిడెంట్, ఇందాక అనుకున్నాం కదా, డ్యూరింగ్ ద వేకెన్సీ డ్యూ టు రెసిగ్నేషన్, రిమూవల్, డెత్ ఆర్ absence of the president, he will act as a president. But how long? Maximum of 6 months till the election of new president. అంతే కదా మరి, 6 months లోపల మనకి ఏంటి అని అంటే కనుక న్యూ ప్రెసిడెంట్ వచ్చేస్తారు కాబట్టి మ్యాక్సిమం 6 months పాటు తను ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేయొచ్చు అనమాట. హీ డస్ నాట్ యాక్ట్ యాజ్ రాజ్యసభ చైర్పర్సన్ డ్యూరింగ్ దిస్ టైమ్. అంటే ఎప్పుడైతే
ప్రెసిడెంట్ యొక్క డ్యూటీస్ని వైస్ ప్రెసిడెంట్ డిశ్చార్జ్ చేస్తున్నారో అప్పుడు హీ సీజెస్ టు బీ ద మనకి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. అప్పటి వరకు మనకి డెప్యూటీ చైర్పర్సన్ విల్ పెర్ఫార్మ్ దట్ పర్టికులర్ రోల్ అండి మనకి. నెక్స్ట్ జడ్జెస్ యొక్క రిమూవల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హైకోర్టు జడ్జ్, అలహాబాద్ హైకోర్టు జడ్జ్ రీసెంట్గా ఇప్పుడు న్యూస్లో ఉన్నారు కదా రిమూవల్ ప్రొసీడింగ్స్కి సంబంధించి. ఆ యొక్క మోషన్స్ రిలేటెడ్ టు రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు జడ్జెస్ విల్ డిపెండ్ అపాన్ ద డెసిషన్ ఆఫ్ ద చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ, దట్ ఈస్ ద వైస్ ప్రెసిడెంట్. సో ఆ యొక్క మోషన్, రిమూవల్ మోషన్ అడ్మిట్ చేయాలా వద్దా అనేటువంటి డెసిషన్ కూడా మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ రాజ్యసభ విల్ టేక్ ఇట్ అండి మనకి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఏంటి మనకి, ఈజ్ ద సెకండ్ హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కదండి మనకి. అవును, ఇట్ ఎన్ష్యూర్ స్టెబిలిటీ అండ్ ఫంక్షనాలిటీ ఇన్ బోత్ ఎగ్జిక్యూటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెజిస్లేటివ్ బ్రాంచెస్. క్లియర్, ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ యాజ్ వెల్. పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారు, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లేస్ ఏ డ్యూయల్ రోల్ ఇన్ ద ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. Discuss the constitutional provisions, powers and recent developments regarding the office of the vice president can be a possible mains question that you can expect. ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేటువంటిది క్విజెస్ రూపంలో మన యొక్క యాప్లో అప్లోడ్ చేస్తాము. ఎవ్రీడే యూ కెన్ ఆన్సర్ దట్ పర్టికులర్ క్విజ్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ అండి. అండ్ దట్స్ ఫర్ ఫ్రీ. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్, IAS officer Sanjay Kaul takes charge as the head of GIFT City. గిఫ్ట్ అంటే ఏంటి, ఎవరైనా ఒకళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేటువంటిది గిఫ్ట్ అంటే కనుక, లేకపోతే ఈ సిటీని వేరే వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్కి ఇచ్చేసారా. వాట్ ఈస్ దిస్ గిఫ్ట్ సిటీ మరి ఏంటి అని అంటే కనుక, సో గిఫ్ట్ సిటీ అనేటువంటిది అంటే అర్థం ఏంటంటే మనకి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని అర్థం. ఏంటమ్మా, గుజరాత్ సో ఫైనాన్షియల్ టెక్ సిటీ అని చెప్పేసి మనం ఏంటంటే కనుక సో పిలుస్తాం. ఇంటర్నేషనల్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని పిలవడాన్ని మనం GIFT కాబట్టి గిఫ్ట్ సిటీ అని పిలుస్తారు. ఏంటి గిఫ్ట్ సిటీ యొక్క స్పెషల్, గిఫ్ట్ సిటీ ఈజ్ బేసికల్లీ అన్ IFSC అంటే ఏంటమ్మా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అని అర్థం. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ IFSC. మన ఇండియాలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెజ్ అంటారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేటువంటివి మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ని పెంచడం గురించి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి, ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది మన కంట్రీలో పెంచడం గురించి, ఇలా రకరకాల రీజన్స్ వల్ల మనకి సెజ్ అనేటువంటి వాటిని మనం క్రియేట్ చేసాం. అరౌండ్ 200+ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మన కంట్రీలో ఈ రోజున ఆపరేషన్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్. అదేవిధంగా సెజ్ లాగానే ఇంకా మోర్ దాన్ సెజ్ బెనిఫిట్స్ ఆఫర్ చేయాలి, రెగ్యులేషన్స్ అన్నీ కూడా సింప్లిఫై చేయాలి, మన కంట్రీకి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకుని రావాలి ఎక్కువగా, వీ నీడ్ టు బీ దట్ ఎకనామిక్ హబ్గా మనం మారాలి అనే ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అనే కాన్సెప్ట్ తోటి మనకు రావడం జరిగింది. ఇలా మన కంట్రీలో ఎన్ని IFSCలైనా కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి ఇండియాలో ఒక్క IFSC మాత్రమే ఉంది, దట్ ఈజ్ నోన్ యాజ్ గిఫ్ట్ సిటీ. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ప్రొవైడ్ చేస్తాము, రెగ్యులేషన్స్ అన్నీ కూడా సింప్లిఫై అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనకి డిఫరెంట్ రెగ్యులేటర్స్ ఉన్నారు కదా, లైక్ ఎవరెవరు, సో బ్యాంకింగ్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ మార్కెట్కి సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పెన్షన్కి సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఇలా రకరకాల మనకి రెగ్యులేటర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ గిఫ్ట్ సిటీకి లేకపోతే IFSCకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇవన్నిటినీ కూడా కలిపేసి ఒకటే సింపుల్గా IFSCA అని చెప్పి తీసుకొచ్చారండి మనకి. అంటే IFSC వరకు సేమ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ అని అర్థం.
సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ. ఈ అథారిటీయే మనకి ఏంటంటే దీంట్లోనే బ్యాంకింగ్కి సంబంధించిన పర్మిషను, సెక్యూరిటీస్ మార్కెట్కి సంబంధించింది, ఇన్సూరెన్స్కి సంబంధించింది, పెన్షన్ ఫండ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ రెగ్యులేట్ చేసేటువంటి ఏకైక సింగిల్ రెగ్యులేటరీ బాడీ IFSCA. అంటే చూడండి, సింగిల్ విండో క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం గురించి, ఇంకా ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కూడా బిజినెస్లు చేయడానికి వచ్చినప్పుడు ఇలా మల్టిపుల్ రెగ్యులేటర్స్ని అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా ఒక్కటే రెగ్యులేటరీ బాడీ మనం పెట్టినట్లయితే కనుక సో ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అనే రీజన్ తోటి IFSCA అనే దానిని మనకి తీసుకుని రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ IFSCA ఏం చేస్తుంది? మన కంట్రీలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి IFSCల్ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. ఎన్ని ఉన్నాయి మన కంట్రీలో IFSCలు? ఒక్కటే ఉంది. సో దట్ ఈస్ బేసికల్లీ ద గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఇప్పుడు ఈ ఆర్టికల్ అంతా ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది? గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అనేటువంటి దానికి MD అండ్ యాజ్ వెల్ యాజ్ CEO ని రీసెంట్గా మనకి అపాయింట్ చేశారు. సో దానికి సంబంధించి ఎవరు మనకి సీనియర్ IAS ఆఫీసర్ సంజయ్ కౌల్ took charge as the head of the gift city. అందుకని ఇది న్యూస్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు గిఫ్ట్ సిటీ అర్థం కావాలంటే IFSC, అదొక IFSC అనేటువంటి విషయం మీకు తెలియాలి. ఇండియాలో ఎన్ని IFSCలు ఉన్నాయి అనేటువంటిది మీకైతే తెలియాలి. అసలు ఈ IFSCని రెగ్యులేట్ చేసేటువంటి బాడీ ఎవరో తెలియాలి, IFSCA గురించి. అసలు IFSCని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారనేటువంటి విషయం మీకు తెలియాలి. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ తెలిస్తే ఈ యొక్క ఆర్టికల్కి మనం జస్టిఫై చేసిన వాళ్ళం అవుతాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు లెర్న్. IAS officer Sanjay Kaul took charge as head of the gift city. GS paper to governance, GS paper to economic development అండర్లో మనం ఈ ఆర్టికల్ని అయితే కనుక చదవచ్చండి. సీనియర్ IAS officer Sanjay Kaul has been appointed as new managing director and CEO of Gujarat International Finance Tech City, succeeding the Tapan Ray. సో అదే మెన్షన్ చేశారు, ద సక్సీడెడ్ తపన్ రే ఫ్రమ్ గుజరాత్. సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి? మిస్టర్ కాల్ ఎయిమ్స్ టు బిల్డ్ ద ఎగ్జిస్టింగ్ ఫౌండేషన్, డ్రైవ్ ద స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్, గ్లోబల్ పార్ట్నర్షిప్స్ని చేసుకుంటాము అంటూ మనకి ఇవన్నీ చెప్తున్నారనమాట మిస్టర్ కౌల్ మనకి. నా ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ ఇవన్నీ కూడా. అబౌట్ గిఫ్ట్ సిటీ గురించి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటి పాయింట్ తెలియాల్సింది ఏంటి? ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అనే పాయింట్ తెలియాలి. ఎక్కడుంది ఇది? గాంధీనగర్, గుజరాత్లో ఉంది. ఏంటి ఇక్కడ ఏమేంటి? టు బ్రింగ్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు దట్ ఆఫ్ ద ఇండియన్ షోర్స్కి తీసుకుని రావాలి. సో ఇండియా నీడ్ టు బీ దట్ ఫైనాన్షియల్ హబ్గా మనకు మారాలి. ఇట్ హోస్ట్ ద ఇన్స్టిట్యూషన్స్ విత్ రెస్పెక్ట్ టు బ్యాంకింగ్కి సంబంధించి, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్స్, ఫిన్టెక్, వీని అంటే రకరకాల ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేటువంటివి మనం ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేస్తున్నామండి దీని ద్వారా మనకి. నౌ ఈ IFSCని రెగ్యులేట్ చేసే బాడీ ఏంటి మరి? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ, IFSCA. ఈ IFSCA అనేటువంటిది ఒక స్టాట్యూటరీ బాడీ అండి. IFSCA యాక్ట్ 2019 అని చెప్పి తీసుకుని వచ్చారు. ఈ స్టాట్యూటరీ అథారిటీని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక యూనిఫైడ్ రెగ్యులేటర్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ ద IFSCs. అంటే ఇంతకుముందు అంటే ఇది రాకముందు సెపరేట్గా ఉండేది. ఏ రెగ్యులేటర్కి ఆ రెగ్యులేటర్ ఉండేది, RBIకి RBI, IRDAకి RDA. అంటే ఓన్లీ ఇక్కడ IFSCలో మట్టికే ఇది పనిచేస్తుందండి, యూనిఫైడ్ రెగ్యులేటర్. మిగతా కంట్రీలో మీరు బ్యాంకింగ్ గురించి వెళ్ళాలి అంటే కనుక ఇప్పుడు IFSCA దగ్గర వెళ్ళాలని కాదు అర్థం. ఓన్లీ IFSCs వరకు దీని యొక్క జ్యూరిస్డిక్షన్ మనకు ఉంటుందన్నమాట మనకి. సో ఇట్ విల్ రెగ్యులేట్ ఎంటిటీస్ విత్ రెస్పెక్ట్ టు బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్ సెక్టార్, పెన్షన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ రెగ్యులేట్ చేస్తుంది. టు ఎయిమ్ ఈజ్ టు డెవలప్ ఏ గ్లోబల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ క్యాటరింగ్ టు అవర్ ఇండియన్ ఎకానమీ అండ్ అలాగే సౌత్ ఏషియన్ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఇనీషియల్లీ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఈ యొక్క IFSC రిలేటెడ్ బిజినెసెస్ వాజ్ రెగ్యులేటెడ్ సెపరేట్లీ బై RBI, SEBI, IRDAI అండ్ PFRDI. నౌ ఇప్పుడు ఈ రోజున IFSC బికేమ్ ద సింగిల్ విండో రెగ్యులేటర్గా మనకైతే కనుక మారిపోయింది. అంటే దానివల్ల ఏమవుతుంది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ అయినట్టే కదా. మల్టిపుల్ రెగ్యులేటర్స్ని అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా మనకి. మీరు ఏ ఒక ఆఫ్షోర్ బ్యాంకింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్గా మీరు దీనికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. హెడ్ క్వార్టర్స్ దీనికి గిఫ్ట్ సిటీ గాంధీనగర్లో ఉన్నాయి. గిఫ్ట్ సిటీ ఈజ్ ద ఫస్ట్
and only IFSC which is operational in India as of now. Very important point అండి. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, more than 10 ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ ఆర్ ఆపరేషనల్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ ఫాల్స్ అండి. ఒక్కటి మాత్రమే ఉంది, ఒకటి మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు, ఆ ఒక్కటే ప్రస్తుతం ఆపరేషన్లో మనకు ఉంది. దీంట్లో అరౌండ్ 9 మెంబర్స్ ఉంటారు మనకి, అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. చైర్పర్సన్ కాకుండా ఇంకా 1 మెంబర్ ఈచ్ ఫ్రమ్ ద ఆర్బీఐ నుంచి, సెబీ నుంచి, ఐఆర్డీఏ నుంచి, పిఎఫ్ఆర్డీఏ నుంచి, వీళ్ళందరూ కూడా మనకి మెంబర్స్ అవుతారు. 2 మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వస్తారు. సో 2 ఎక్స్పర్ట్స్ మనకి ఏంటంటే సెలక్షన్ కమిటీ రికమెండ్ చేస్తుంది. వీళ్ళకి టెన్యూర్ 3 years అయితే కనుక మనకైతే కనుక ఉంటుందమ్మా మనకి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద గిఫ్ట్ సిటీ as the India's first international financial services center. How does IFSCA will play a crucial role in ensuring regulatory coordination and international competitiveness? Can be a possible mains question that you can expect. Let's move to the next important article. Yes, LIC Rural Development Department to promote Bima Sakhi Yojana. Yes, Bima Sakhi Yojana అని చెప్పేసి విమెన్ ఎంపవర్మెంట్ గురించి క్లాస్ 10th పాస్ అయినటువంటి విమెన్కి మనకి ఏంటంటే కనుక ఎల్ఐసి వాళ్ళు ఇస్తున్నటువంటిది ఒక అవకాశం అనమాట. సో విమెన్ ఎంపవర్మెంట్ గురించి అయితే కనుక ఈ స్కీమ్ని తీసుకొచ్చారు, బీమా సఖీ యోజన అని చెప్పేసి. సో దీని ద్వారా మనకి ఏంటంటే ట్రైనింగ్ అనేది ముందు ప్రొవైడ్ చేస్తారు, ఆ తర్వాత మొదటి 3 ఏళ్ల పాటు స్టైఫండ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అరౌండ్ 7,000 ఫస్ట్ ఇయర్, 6,000 అండ్ యాజ్ వెల్ యాజ్ 5,000 పర్ మంత్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. రానున్న 3 ఏళ్లలో అరౌండ్ 2 lakh విమెన్ బీమా సఖీస్ని అపాయింట్ చేసుకోవాలి అని చెప్పేసి ఎల్ఐసి వాళ్ళు మనకి ఏంటంటే ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎల్ఐసి వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళతోటి MOU సైన్ చేసుకున్నారు. ఎందుకని, ఇప్పుడు రూరల్ విమెన్, రూరల్ ఏరియాస్లో ఈ యొక్క స్కీమ్ని మనం ఇంకా అవేర్నెస్ పెంచాలి. చాలామందికి తెలియదు ఈ స్కీమ్ గురించి, బీమా సఖీ యోజన అని చెప్పేసి ఉంది అని చెప్పేసి. కాబట్టి దీని గురించి అవేర్నెస్ అనేటువంటిది స్ప్రెడ్ చేయడం గురించి, దాని గురించి కూడా ఇప్పుడు ఈ యొక్క MOU అనేటువంటిది సైన్ చేసుకున్నారు మనకి. నౌ ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. Let us start. LIC Rural Development Department to promote the Bima Sakhi Yojana. So GS paper 2 governance, GS paper 3 economic development అండర్లో మనం ఏంటంటే డిస్కస్ చేయాలండి ఈ ఆర్టికల్ని. Life Insurance Corporation and Ministry of Rural Development have signed an MOU to promote the Bima Sakhi Yojana in rural areas to boost the women's participation in the insurance services. అంటే ఇన్సూరెన్స్ సర్వీసెస్లో వీళ్ళని మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎంపవర్మెంట్ అనేటువంటిది మనం చేయడం గురించి అయితే తీసుకొచ్చారు. LIC హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు అన్ MOU విత్ ద రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ టు ప్రమోట్ బీమా సఖీ యోజన ఇన్ రూరల్ ఏరియాస్. ఇక్కడ నుంచి మీకు వెరీ క్లియర్గా తెలియాలి. ఇప్పటిదాకా న్యూస్ ఏంటో అర్థమైంది, మరి ఇప్పుడు బీమా సఖీ యోజన అంటే ఏంటో తెలియాలి కదా. ఇట్ ఈజ్ ఏ పర్ఫార్మెన్స్ లింక్డ్ LIC ఏజెన్సీ స్కీమ్ అండి, టార్గెటెడ్ అట్ విమెన్. అంటే ఈ బీమా సఖీ యోజన అనేది ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్ మనకైతే కనుక తీసుకొస్తున్నారు, ఇది తీసుకొచ్చారు. ఇట్ ఆఫర్స్ స్టైపెండరీ LIC ఏజెన్సీ కెరీర్ ఫర్ విమెన్ ఇన్ రూరల్ ఇండియా. సో మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద విమెన్ గురించి మనకి ఏంటంటే ఒక LIC ఏజెంట్ బెనిఫిట్స్ అవన్నీ కూడా బీమా సఖీస్కి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 18 నుంచి 70 years ఆఫ్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉండాలి, అట్లీస్ట్ క్లాస్ 10th అయినా కూడా పాస్ అయి ఉండాలి. అయితే ఎగ్జిస్టింగ్ LIC ఏజెంట్స్ ఉంటారు కదా, అండ్ అలాగే ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా, వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవ్వరూ కూడా మనకి ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదనమాట, దే ఆర్ నాట్ ఆల్ ఎలిజిబుల్. ఇక్కడ ఇదే అడుగుతారండి, రిలేటివ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ LIC ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఆర్ ఎలిజిబుల్ అంటారు. అబ్సల్యూట్లీ ఫాల్స్. ఓకేనా, మస్ట్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10th అయితే కనుక పాస్ అయి ఉండాలి మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి విమెన్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 70 years మధ్యలో ఉండాలి. వాళ్ళకి
ముందే ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ లిటరసీ మీద, ఇన్సూరెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా దానికి సంబంధించిన అవేర్నెస్ అంతా కూడా ఇవ్వబడడం జరుగుతుంది. స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దే విల్ సర్వ్ యాజ్ ఎల్ఐసి ఏజెంట్స్గా సర్వ్ చేయడం జరుగుతుంది విమెన్. ఒకవేళ గ్రాడ్యుయేట్స్ అయితే కనుక, వాళ్ళు గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతే కనుక వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఆధారంగా చేసుకుని వాళ్ళని డిఓ అంటారు, డెవలప్మెంటల్ ఆఫీసర్ రోల్స్లో కూడా మనకి ఎల్ఐసిలో అపాయింట్ చేయడానికి వాళ్ళు అర్హులు అవుతారనమాట. స్టైపెండ్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఇయర్లో 7,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారు, నెక్స్ట్ 6,000 పర్ మంత్ ఇస్తారు, నెక్స్ట్ 5,000 పర్ మంత్ ఇస్తారు. 3 ఇయర్స్ పాటు అనమాట, 3 ఇయర్స్ పాటు. అపార్ట్ ఫ్రమ్ దట్ కమిషన్ అరౌండ్ 48,000 రూపీస్ అయితే కనుక మనకి ఫస్ట్ ఇయర్లో అయితే కనుక వస్తుంది. ఐడియా ఏంటంటే 2 lakh బీమా సఖీస్ని నెక్స్ట్ 3 సంవత్సరాల్లో అపాయింట్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 థింగ్స్ అండి. మనం ఏంటంటే అటు ఇన్సూరెన్స్ సెక్టార్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది, దెన్ అలాగనే మనకి విమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది కూడా మనకి అయితే కనుక జరుగుతుంది. ఈ ట్విన్ ఆబ్జెక్టివ్స్ కూడా మనకి ఫుల్ఫిల్ అవుతాయి మనకి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బీమా సఖీ యోజన ఇన్ ఎంపవరింగ్ ద రూరల్ విమెన్ త్రూ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. వాట్ ఛాలెంజెస్ కెన్ అరైజ్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అండ్ హౌ దే కెన్ బి అడ్రస్డ్ కెన్ బి ఏ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్. అర్థమైందమ్మా? Clear. Let us move to the next article. Yes, moving to the next one. Enforcement Directorate is crossing all limits, says Supreme Court on the issue of summons to that of the lawyers. రీసెంట్గా 2 సీనియర్ అడ్వకేట్స్ మనకైతే కనుక ఉన్నారండి ఆఫ్ సుప్రీం కోర్టు. వీళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళ యొక్క క్లయింట్స్కి సంథింగ్ దే వర్ బుక్డ్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండర్లో మనకైతే కనుక ఇది అయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఎస్, అండర్లో మనకైతే కనుక బుక్ అయ్యారు. వాళ్ళకి మరి వీళ్ళకు ప్రొఫెషనల్ డ్యూటీ అదే కదా, సీనియర్ అడ్వకేట్స్ యొక్క డ్యూటీ ఏంటి? వాళ్ళ యొక్క క్లయింట్స్కి లీగల్ అసిస్టెన్స్ అది కూడా ప్రొవైడ్ చేస్తారు. యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ప్రొఫెషనల్ అడ్వైజ్ వీళ్ళు ఏం చేశారంటే ఎవరైతే ఈ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ అడ్వైజులు అనేటువంటివి రెండర్ చేశారు. రెండర్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు డైరెక్ట్ ఈ క్లయింట్స్ కాకుండా ఈ సీనియర్ అడ్వకేట్స్కి సమ్మన్లు పంపిస్తున్నారనమాట. సో దే ఆర్ డైరెక్ట్లీ ఇష్యూయింగ్ ద సమన్స్ టు ద సీనియర్ అడ్వకేట్స్. మీరు ఏమి అడ్వైజెస్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. See, this is absolutely outside the limits. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం తన యొక్క లిమిట్స్ అన్నీ కూడా క్రాస్ చేసేస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్తున్నారు. దీనిని కౌంటర్ చేయడానికి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని డిఫెండ్ చేసుకోవడానికి మన యొక్క సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం చెప్తున్నారంటే, సార్ దయచేసి ఇలా జనరలైజ్ చేసేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ క్రాసింగ్ ఆల్ ద లిమిట్స్ అని చెప్పేసి ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇచ్చేయకండి. దాని మూలాన ఏమవుతుందంటే ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీదన ఒక నెగిటివ్ ఒపీనియన్, ఒక నెగిటివ్ నెరేటివ్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇలా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇస్తారో సో అది మనకి ఏమవుతుంది అని అంటే కనుక కంప్లీట్లీ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క క్రెడిబిలిటీ అనేటువంటిది దెబ్బతింటుంది. కరెక్టే, ఈ యొక్క అడ్వకేట్స్కి ఈ విధంగా సమన్స్ ఇష్యూ చేయడం అనేటువంటిది తప్పు. ఎందుకంటే యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ జాబ్, యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ దే హ్యావ్ రెండర్డ్ ద సర్వీసెస్. అండ్ అలానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మరలా విత్డ్రా కూడా చేసేసుకున్నారు ఆ ఇష్యూ చేసినటువంటి సమ్మన్లని. కాబట్టి ఇప్పుడు ఇష్యూ విత్డ్రా చేసేసుకున్న తర్వాత వాళ్ళని మనం ఇప్పుడు మీరు ఈ విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ క్రాసింగ్ ఆల్ ద లిమిట్స్ అనేటువంటి జనరలైజ్డ్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఇట్ విల్ డూ మోర్ హార్మ్ టు ద ఇన్స్టిట్యూషన్ యాజ్ సచ్ అని చెప్పేసి వీళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారనమాట. సో దట్ ఈస్ వాట్ ద థింగ్ ఈజ్ ఆల్ అబౌట్. లెట్ us read the important points. పాలిటీ అండ్ గవర్నెన్స్, స్టాచ్యుటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అండర్లో మనం స్టడీ చేయాలి. The Supreme Court has pulled up the Directorate of Enforcement ED for issuing the summons to senior advocates for rendering professional advice, calling it as crossing all the limits.
The court has raised serious concerns about misuse of power by ED in politically sensitive cases. సో మనకి పొలిటికల్లీ సెన్సిటివ్ కేసెస్లో ఈడీ వాళ్ళు మనకి ఏంటంటే వాళ్ళ యొక్క లిమిట్స్ని మరి క్రాస్ చేసి ఇది చేస్తున్నారు. ద సుప్రీం కోర్ట్ టుక్ ద సువోమోటో కాగ్నిజెన్స్. సువోమోటో అంటే అర్థం ఏంటి అంటే ఆన్ ఇట్స్ ఓన్ అని అర్థం అనమాట. ఆఫ్ ద ఈడీస్ ఇష్యూవెన్స్ ఆఫ్ సమన్స్ to two senior advocates, Arvind Datar and Pratap Venugopal ki manaki. These lawyers are summoned for professional legal advice that is given to a client with the court viewed as that of an overreach. So Chief Justice of India ఏం చెప్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ క్రాసింగ్ ఆల్ ద లిమిట్స్ అంటున్నారు. He stated that in many cases the ED files appeals even after well-reasoned High Court orders only to prolong the case and harass the litigants. అంటే హైకోర్ట్స్లో కేసు అనేటువంటిది అంటే హైకోర్టు మొత్తం అంతా కంప్లీట్గా కాంప్రిహెన్సివ్గా విని అనలైజ్ చేసి ఒక వెల్ రీజన్డ్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఈడీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మరలా తీసుకొచ్చి దాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ వేసేస్తున్నారు జస్ట్ టు హరాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొలాంగ్ ద కేస్ని ఫర్దర్గా ఇంకా ప్రొలాంగ్ చేయడం గురించి అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. దీనికి సొలిసిటర్ జనరల్ ఏమంటున్నారు, ప్లీజ్ డోంట్ జనరలైజ్ ఇట్స్ రిమార్క్స్. It urged the court not to generalize its remarks. He claimed that a deliberative narrative is being built against ED even before the courts hear the matter. So మనకి ఏంటంటే కనుక ఈడీ గురించి మనకి ఏంటంటే సొసైటీలో ఒక నెగిటివ్ నెరేటివ్ అనేటువంటిది ఆల్రెడీ రన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చెప్తుంటారో సో దట్ విల్ బి డెఫినెట్లీ ఇంకా మోర్ అండ్ మోర్ డ్యామేజ్ అనేటువంటిది జరుగుతుంది. మనకి అటార్నీ జనరల్ వెంకటరమణ ఏమంటున్నారంటే అక్నాలెడ్జ్డ్ దట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్స్ వర్ రాంగ్ అండ్ దే హ్యావ్ బీన్ విత్డ్రాన్. సో ఈ వాళ్ళు అలానే ఈడీ వాళ్ళు తప్పు చేయలేదు అని కాదు, తప్పు చేశారు సమన్స్ ఇష్యూ చేసి, కానీ వాటిని విత్డ్రా కూడా మరలా చేసేసుకున్నారు. సో హీ యాడెడ్ దట్ సచ్ ఓవర్ స్టెప్పింగ్ షుడ్ నాట్ రికర్ అండ్ వాంట్ ద ఏజెన్సీ టు అడ్హెర్ టు దట్ ఆఫ్ ద లీగల్ లిమిట్స్ అండి. అలా మీరు కింద అయితే దీని ఫర్దర్ హియరింగ్ మనకి జూలై 29కి మనకైతే ముందుకు పోస్ట్పోన్ ఇది చేయబడడం జరిగింది. నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి ఇక్కడ ఏం తెలియాలి పాయింట్స్ మనకి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గురించి అయితే తెలియాలి. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. ఇట్ విల్ బి హెడెడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ న్యూఢిల్లీలో మనకి హెడ్ క్వార్టర్ ఉంది. రీజనల్ ఆఫీసెస్ 5 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయమ్మ వీళ్ళకి, 10 జోనల్ ఆఫీసెస్, 11 సబ్ జోనల్ ఆఫీసెస్ మనకైతే కనుక ఉన్నాయి. మనకి వీళ్ళు ఏమేమి ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ మీద ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ మీదకి సంబంధించినటువంటి వైలేషన్స్ ఇవి కూడా చేస్తారు. రెండవది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ గురించి చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేయడము, ప్రాపర్టీస్ని అటాచ్ చేయడం ఫ్రమ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ ఏదైతే వచ్చాయో ఇవన్నీ కూడాను. నెక్స్ట్ ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అండర్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎవరు కూడా ఎటువంటి ఎకనామిక్ అఫెండర్ కూడా మన యొక్క దేశం విడిచిపెట్టి లీగల్ ప్రొసీడింగ్స్ని ఎస్కేప్ అయ్యే విధంగా ఎటువంటి ఇది జరగకుండా చూసుకునేటువంటిది ఆర్గనైజేషన్ ఈడీ వాళ్ళు చూసుకుంటారు. అండ్ దిస్ ఇస్ వాట్ ద థింగ్. The Enforcement Directorate is seen as a critical agency in the India's fight against economic crimes. However, recent judicial observations highlight the concerns of overreach and politicization. Discuss. So can be a potential question అండి. ఈ కాంటెక్స్ట్ అది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ఓవర్ రీచ్ ఉంటుంది, మనకి ఏ విధంగా లిమిట్స్ని క్రాస్ అయిపోతుంది అంటూ మనం ఏంటి అంటే కనుక మీరు మెన్షన్ చేసుకోవచ్చు. క్లియర్. అండ్ అగైన్ డోంట్ రైట్ ఓన్లీ బయాస్డ్ ఆన్సర్ అనేటువంటిది రాయకండి. సో యూ హ్యావ్ టు రైట్ ఏ బ్యాలెన్స్డ్ ఆన్సర్. ఎస్, బికాస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ ప్లేయింగ్ రియల్లీ ఏ వెరీ క్రూషియల్ రోల్ అనేటువంటిది ప్లే చేస్తుంది. మన కంట్రీలో ఎకనామిక్ క్రైమ్స్ అవి కూడా జరగకుండా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేట్ చేస్తూ మనకి ఏంటంటే కనుక జరుగుతుంది. కానీ దేర్ ఆర్ సర్టైన్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ని అడ్రస్ చేయటం వల్ల ఈడీ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్ మనకి తన యొక్క రోల్ని మనకి నిర్వర్తించవచ్చు అని చెప్పేసి మీరైతే రాస్తారు. క్లియర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Yes, moving to the next one. Around 6% of the PM internship offer recipients joined the work అంటూ మనకైతే కనుక చెప్తున్నారు. సో మనకి 2024-25 బడ్జెట్లో యూనియన్ బడ్జెట్లో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ అని చెప్పి తీసుకుని వచ్చారు. అంటే ఈ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటోంది అని అంటే కనుక టాప్ 500 కంపెనీస్ ఉంటాయి కదా, వాటిల్లో
రానున్న 5 సంవత్సరాల్లో 1 crore ఇంటర్న్షిప్స్ని ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది ఆలోచన. సో ఇక్కడ చూడండి ఇక్కడ. So the Prime Minister Internship Scheme was announced in the budget 2024-25 and it aims to provide internships in the India's top 500 companies to 1 crore youth in the next 5 years. Very very important point అనమాట. మిగతా ఫిగర్స్ అన్నీ మీకు గుర్తున్నా గుర్తులేకపోయినా కూడా ఏమి పర్వాలేదు, బట్ ఈ పాయింట్ మీకు గుర్తుండాలి. And apart from that, a little more than 50,000 candidates have so far accepted the 1.53 lakh offers which are made by Prime Minister Internship Scheme according to data provided by government. Of these who have accepted, 8,700 or 6% have so far joined the respective companies as interns. అంటే 1.53 lakh ఆఫర్స్లో మనకి అరౌండ్ 50,000 క్యాండిడేట్స్ మనకి జాబ్ ఆఫర్స్ని యాక్సెప్ట్ చేశారట. వాళ్ళల్లో 6% అంటే అరౌండ్ మనకి ఏంటి అని అంటే కనుక 8,700 పీపుల్ మనకి ఆల్రెడీ ఇంటర్న్స్గా ఆ రెస్పెక్టివ్ కంపెనీస్లో సో జాయిన్ అయిపోయారు అని చెప్పేసి మన యొక్క ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ గురించి రీసెంట్గా మనకి లోక్సభలో చెప్పడం అయితే కనుక జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి మనకి. సో బికాస్ ఇంటర్న్షిప్ విల్ డెఫినెట్లీ గివ్ యూ సో దట్ ఎక్స్పోజర్ అనమాట, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేటువంటిది మనకైతే కనుక ఇచ్చి ఆ పర్టికులర్ క్యాండిడేట్ యొక్క ఎంప్లాయబిలిటీ అనేటువంటిది ఇంకా మనకైతే పెంచుతుంది. సో దట్ ఈస్ వాట్ ద థింగ్. క్లియర్? ఈ పాయింట్ మనకు తెలిస్తే సరిపోతుంది. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్, CBSE instructed all affiliated schools to install the CCTV cameras at crucial points. సో స్కూల్స్లో మనకి ఏంటి అని అంటే కనుక స్టూడెంట్స్ యొక్క సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడం గురించి, ఎన్హాన్స్ చేయడం గురించి, క్రూషియల్ పాయింట్స్ మనకి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి చోట్ల కూడా సీసీటీవీ కెమెరాలను ఇన్స్టాల్ చేయమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్స్ అందరికీ కూడా మనకి డైరెక్షన్ ఇష్యూ చేయబడడం అయితే కనుక జరిగింది. అంటే ఎక్కడెక్కడ అంటే అనేది మీరు చూసినట్లయితే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, లాబీస్, కారిడార్స్, స్టెయిర్ కేసెస్, క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, లైబ్రరీస్, క్యాంటీన్ ఏరియాస్, ప్లే గ్రౌండ్స్ అండ్ అదర్ ఆల్ కామన్ ఏరియాస్లో మనకి ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ని అయితే కనుక ఎక్విప్ చేయమని చెప్పారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, టాయిలెట్స్ అండ్ వాష్రూమ్స్ హ్యావ్ బీన్ స్ట్రిక్ట్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఇన్స్టాలింగ్ ద సీసీటీవీస్ సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ప్రైవసీ. సో మనకైతే కనుక అపార్ట్ ఫ్రమ్ దాట్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలియాలి అంటే దేర్ నీడ్ టు బి ఏ స్ట్రాంగ్ బ్యాకప్ ఉండాలి. అట్లీస్ట్ 15 days పాటు ఈ రికార్డింగ్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఈ యొక్క సీసీటీవీ నుంచి వాటిని ఏంటి అని అంటే కనుక స్టోర్ చేయాలి. అథారిటీస్ ఎప్పుడైనా అడిగినప్పుడు వెంటనే వాళ్ళకైతే కనుక ఇవ్వాలి అని చెప్పేసి మనకైతే కనుక సిబిఎస్ఈ వాళ్ళు ఈ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇష్యూ చేయబడడం అయితే జరిగిందండి. అండ్ ఇది మనకి సో ఈ యొక్క చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వీ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఎన్సిపిసిఆర్ అంటారు, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ రైట్స్ అని చెప్పేసి. సో డెఫినెట్లీ మనకి ఏంటంటే ఈ యొక్క సేఫ్టీ అండ్ ఓవరాల్ వెల్బీయింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ని ప్రమోట్ చేయడం గురించి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క స్టెప్ డెఫినెట్లీ ఏ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. బట్ ద ఓన్లీ థింగ్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ ఏంటంటే మొత్తం అన్ని అఫిలియేటెడ్ స్కూల్స్లోని కూడా వెల్ ఫంక్షనల్, అంటే ఊరికే కెమెరాస్ పెట్టామంటే పెట్టాం కాదు, వెల్ ఫంక్షనల్ కెమెరా సిస్టమ్స్ అనేటువంటివి మనకి ఫుల్లీ వర్కింగ్ కండిషన్లో ఉంటూ ఆ యొక్క రికార్డింగ్స్ అంతా కూడా మనకి స్టోర్ అయ్యేటువంటి మెకానిజం అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎస్, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఈవెన్ ఏ డిటరెన్స్ యాజ్ వెల్ ఫర్ ద సర్టైన్ మిస్చీఫ్ స్టూడెంట్స్కి మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క డిటరెన్స్గా కూడా మనకైతే కనుక వర్క్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యుర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, ఇండియా టు హోస్ట్ ద చెస్ వరల్డ్ కప్ వెన్యూ టు బి డిసైడెడ్. సో మన యొక్క గ్లోబల్ చెస్ బాడీ అయినటువంటి FIDE so said that India would be hosting the Chess World Cup later this year 2025లో మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క వరల్డ్ కప్ని చెస్కి సంబంధించినటువంటి వరల్డ్ కప్ని మనం హోస్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం చెస్ ఒలింపియాడ్ హోస్ట్ చేయబడడం జరిగింది
అండ్ అదే క్వశ్చన్ని ప్రిలిమినరీలో కూడా అడిగారండి. ఇప్పుడు చెస్ వరల్డ్ కప్ని మనం అయితే కనుక హోస్ట్ చేస్తున్నాము, బట్ వెన్యూ ఎక్కడ అనేటువంటిది ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇనీషియల్గా న్యూఢిల్లీ అని చెప్పేసి మనకైతే కనుక అనుకున్నారు, బట్ ఇప్పుడు నౌ ద గోవా ఈజ్ ఆల్సో ఎమర్జింగ్ యాజ్ ఏ ఫ్రంట్ రన్నర్గా మనకైతే కనుక ఉందన్నమాట. దానికి సంబంధించినటువంటి డెసిషన్ అయితే కనుక తీసుకుంటారు. అక్టోబర్ 30th నుంచి నవంబర్ 27th వరకు కూడా మనకి ఈ యొక్క వరల్డ్ కప్ అయితే కనుక జరుగుతుంది. అరౌండ్ 206 ప్లేయర్స్ అయితే కనుక కంపీట్ అవుతారు ఇందులో మనకి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అడుగుతూ ఉంటారు, ఏ దేశం ఈ యొక్క వరల్డ్ కప్ చెస్ వరల్డ్ కప్ 2025 మనకి హోస్ట్ చేస్తుందని చెప్పేసి అడుగుతుంటారు. ఇండియా అయితే హోస్ట్ చేస్తుందండి మనకి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బికాస్ ఎందుకంటే చెస్లో సో వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ కాబట్టి మనకి ఖచ్చితంగా యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దిస్ పర్టిక్యులర్ థింగ్. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, నిసార్, the first joint satellite of NASA and ISRO, scheduled to be launched on July 30th. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ మనకి. సో నిసార్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట మనము. ఈ యొక్క నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అనేటువంటిది ఇండియా అండ్ యుఎస్ఏ, దట్ ఈజ్ ఇస్రో అండ్ యాజ్ వెల్ యాజ్ నాసా జాయింట్గా డెవలప్ చేస్తున్నటువంటి మొట్టమొదటి శాటిలైట్ అండి. ఇది ఇప్పుడు జూలై 30వ తారీఖున మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేయబడడం జరుగుతుంది సన్ సింక్రోనస్ ఆర్బిట్లో. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట మనకి. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఏవైనా చిన్న స్మాల్ చేంజెస్ ఉన్నా కూడా మనకి ఏంటంటే కనుక వాటి యొక్క ఇమేజెస్ని అవి కూడా ఇది క్యాప్చర్ చేయగలదు. ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీలో మనకైతే కనుక వస్తుంది మనకి. సో ఒక బ్యాండ్ వచ్చేసి మనకి ఇస్రో డెవలప్ చేసింది, ఇంకొక బ్యాండ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక నాసా వాళ్ళు డెవలప్ చేశారు. ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి. ఇట్ విస్ ద ఫస్ట్ శాటిలైట్ టు అబ్జర్వ్ ద ఎర్త్ విత్ ఏ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్, ద నాసాస్ ఎల్ బ్యాండ్ అండ్ ద ఇస్రోస్ ఎస్ బ్యాండ్. సో ఓకే, దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ విల్ స్కాన్ ద ఎంటైర్ గ్లోబ్ అండ్ ప్రొవైడ్ ఆల్ వెదర్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ నైట్ డేటా అట్ 12-day ఇంటర్వెల్స్లో మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎనేబుల్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. అంటే మన యొక్క ఎర్త్ సర్ఫేస్ మీద చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కూడా వాటిని డిటెక్ట్ చేసి ఇమీడియట్గా మనకి అప్డేట్ చేయగలిగేటువంటి హైలీ సోఫిస్టికేటెడ్ శాటిలైట్ అమ్మా ఇది మనకి. ఇట్ కెన్ డిటెక్ట్ ఈవెన్ స్మాల్ చేంజెస్ సచ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ డిఫార్మేషన్, ఎనీ ఐస్ షీట్ మూవ్మెంట్ జరిగిన, ఎనీ వెజిటేషన్ డైనమిక్స్, ఇవన్నీ కూడాను. దీనికి మల్టిపుల్ అప్లికేషన్స్ మనకైతే కనుక ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు షిప్ డిటెక్షన్కి సంబంధించి, సాయిల్ మాయిశ్చర్లో చేంజెస్ గురించి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే డిజాస్టర్ రిలేటెడ్ రెస్పాన్స్ గురించి అయితే కనుక వెరీ వైడ్ అప్లికేషన్స్ మనకు ఉన్నాయి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ యొక్క స్పేస్ డిప్లొమాసీ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అవుతుందండి మనకి. ఇదే విధంగా మనకి ఏంటంటే జపాన్ వాళ్ళతో కూడా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ల్యూపెక్స్ అని చెప్పేసి లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అని చెప్పేసి మనం డెవలప్ చేస్తున్నాము. సో దట్ ఈస్ వాట్ ఈస్ అదర్ ఇంపార్టెంట్ థింగ్. సో నిసార్ అంటే అర్థం ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని అర్థము. ఇట్ ఈస్ ద ఫస్ట్ జాయింట్ శాటిలైట్ ఆర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ శాటిలైట్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇస్రో అండ్ యాజ్ వెల్ యాజ్ నాసా. ఇది మనకి ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఎర్త్ సర్ఫేస్ మీద ఈవెన్ స్మాల్ చేంజెస్ని కూడా మనకి ఏంటంటే కనుక డిటెక్ట్ చేసి ఇది చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉండేటువంటి హైలీ సోఫిస్టికేటెడ్ శాటిలైట్. దీనిని జూలై 30వ తారీఖు మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేయనున్నారండి. మరలా దీని గురించి మరలా అప్పుడు ఇంకొక ఆర్టికల్ వస్తుంది, అప్పుడు వి విల్ డిస్కస్ ఫర్దర్ మోర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. క్లియర్? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Isn't coming to the today's question, matters related to and the disputes associated with election of President and Vice President of India are finally dealt by who of the following? A. Election Commission of India, B. Union Law Minister, C. Supreme Court of India, and D. None of the above. If you know the answer, please comment your answer and alage if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye.